హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం దేని గురించి చూడబోతున్నాం అంటే యూట్యూబ్ వాచ్ అవర్స్ గురించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తానండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు యూట్యూబ్లో ఉన్న ఒక డౌట్ ఏంటంటే, మీకు యూట్యూబ్ వాచ్ అవర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు? యూట్యూబ్ వాచ్ అవర్స్ డైలీ వీడియో మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం, రెగ్యులర్గా మీకు అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది, మీరు చూస్తూ ఉంటారు. మానిటైజేషన్ ఆప్షన్లో మీకు మానిటైజేషన్ వచ్చేంత వరకు 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను చూడండి. ఇప్పుడు మీరు ఒక వీడియో అప్లోడ్ చేశారు, అప్లోడ్ చేసేసి పబ్లిష్ అయ్యింది, వ్యూస్ వస్తున్నాయి, వాచ్ అవర్స్ అనేది వస్తున్నాయి. తర్వాత మానిటైజేషన్ ఆప్షన్లో వాచ్ అవర్స్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ వాచ్ అవర్స్ వచ్చేసి 2 days 1 time, 3 days 1 time అలా అప్డేట్ అవుతూ ఉంటుందండి. సో ఒకే రోజున ఈ రోజు వాచ్ అవర్స్ యాడ్ అయిందంటే ఈ రోజే మీకు యాడ్ అవ్వదు, అది కొన్నిసార్లు మాత్రమే మీకు యాడ్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే 5 days ఒకసారి, 3 days ఒకసారి, 2 daysకి ఒకసారి అనేది వాచ్ అవర్స్ మానిటైజేషన్ ఆప్షన్లో అప్డేట్ అవుతూ ఉంటుంది. అనలిటిక్లో వాచ్ అవర్స్ ఒకలా ఉంటుంది, తర్వాత మానిటైజేషన్ పేజ్లో వాచ్ అవర్స్ అని ఒకలా ఉంటుంది. అది ఇలా మారుతుంది ఎందుకంటే అనలిటిక్స్లో వచ్చేసి రియల్ టైమ్ వాచ్ అవర్స్ అనేది అప్ టు టైం అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా వీడియో చూస్తున్నారు అనుకోండి, ఆ వీడియోకి వాచ్ అవర్స్ వచ్చేసి అనలిటిక్స్లో లైవ్లో అప్డేట్ అవుతుంది. మానిటైజేషన్ పేజ్లో అలా కాదండి. మానిటైజేషన్ పేజ్లో 2 daysకి ఒకసారి, 3 daysకి ఒకసారి అలా అన్ని వాచ్ అవర్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని తర్వాత ఇక్కడ యాడ్ అవుతుంది. మీరు ఏదైనా స్కామ్ చేశారనుకోండి, అంటే స్పామ్ చేశారనుకోండి, మీ వాచ్ అవర్స్ అనేది లెస్ చేసి తర్వాత ఇక్కడ మానిటైజేషన్ పేజ్లో మీకు యాడ్ అనేది అవుతూ ఉంటుండే. ఇక్కడ మీకు స్పామ్ అని వచ్చేసరికి ఏమవుతుంది అంటే, మీ వీడియోస్ మీ అకౌంట్లోనే చూడడం కానీ, సో తర్వాత కంటిన్యూగా చూడడం కానీ, వాచ్ అవర్స్ గెయిన్ చేయడం కానీ అలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే అనలిటిక్స్లో ఉన్న వాచ్ అవర్స్ వచ్చేసి మానిటైజేషన్ పేజ్లో యాడ్ అవ్వదు. ఓకేనా, ఇది మీకు క్లియర్ అయింది అనుకుంటాం. ఇప్పుడు 1 year అయి ఉంటుంది ఒక వీడియో అప్లోడ్ చేసి, అరే నాకు వచ్చేసి ఇప్పుడు 1 year అయింది కదా, ఆ వీడియో డిలీట్ చేస్తే వాచ్ అవర్స్ ఇక్కడేం ప్రాబ్లం రాదు కదా మీరు అనుకోవచ్చు. సో ఇక్కడే మీరు మిస్టేక్ చేసేది చూడండి. ఇప్పుడు క్లియర్గా చెప్తాను. ఇప్పుడు మీరు మానిటైజేషన్కి అప్లై చేస్తున్నారు, ఛానల్ రన్ చేసి 2 years అయింది, 1.5 year అయింది అనుకోండి, ఒక 1 month లేటే అయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే వాచ్ అవర్స్ వచ్చేసి ఇక్కడ 1 yearకి మాత్రమే కదా క్యాలిక్యులేట్ చేసేది అని మీరు అనుకోవచ్చు. సో అలా కాదండి. ఇప్పుడు మీరు ఒక వీడియో పబ్లిష్ చేసి 1.5 year 2 years అయింది అనుకోండి, 2 years అయింది అనుకోండి, ఇప్పుడు ఆ వీడియోకి ప్రజెంట్ అంటే ఇప్పుడు వ్యూస్ అనేది వస్తూ ఉంటుంది, అంటే వాచ్ అవర్స్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఇయర్కే ఆ వాచ్ అవర్స్ అనేది యాడ్ అవుతుంటుంది. కొత్తగా ఇప్పుడు లాస్ట్ 1 year వాచ్ అవర్స్ వదిలేస్తే ఇప్పుడు ప్రస్తుతం ఆ వీడియోకి వ్యూస్ అనేది వస్తూ ఉంటుంది, అంటే వాచ్ అవర్స్ కూడా వస్తూ ఉంటుంది. ఆ వాచ్ అవర్స్ అనేది మీ మానిటైజేషన్ పేజ్లో అప్డేట్ అయి ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ వీడియోస్ని తెలియకుండా అరే ఇది 1 year అయిపోయింది కదా, వీడియో డిలీట్ చేసేస్తామని చెప్పేసి మీరు ఏం చేస్తారో ఆ వీడియోని డిలీట్ చేస్తారు. డిలీట్ చేయగానే ఏమవుతుంది, లాస్ట్ 1 year అప్డేట్ అయిన వాచ్ అవర్స్ అనేది వెళ్ళిపోతుంది. తర్వాత ప్రజెంట్ కొత్తగా ఇప్పుడు 1 year వచ్చిన వాచ్ అవర్స్ కూడా అది వెళ్ళిపోతుంది, టోటల్గా మైనస్ అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మానిటైజేషన్లో వచ్చిన వాచ్ అవర్స్కి అందులో మీరు డిలీట్ చేశారు కదా, ప్రజెంట్ ఇప్పుడు 1 year అయిపోయిందిలే అది పనికి రాదు అని చెప్పేసి మీరు డిలీట్ చేసేసారు కదా, ప్రజెంట్ వ్యూస్ వస్తున్నాయి కదా, ఆ వీడియోకున్న వాచ్ అవర్స్ అనేది ఇక్కడ రెడ్యూస్ అనేది అవుతుంది మానిటైజేషన్ పేజ్లో. సో ఇలా మీకు వాచ్ అవర్స్ అనేది డిక్రీస్ అవుతుంది. ఎప్పుడు పాత వీడియోస్ని తెలియకుండా డిలీట్ అనేది చేయకూడదు. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే కొద్దిగా వాచ్ అవర్స్ అనేది తగ్గుతూ వస్తూ ఉంటుంది. అంటే మీరు ఎన్ని వీడియోస్ డిలీట్ చేస్తారో అన్ని వీడియోస్ తగినట్టుగా వాచ్ టైమ్ అవర్స్ అనేది ఇక్కడ యాడ్ అయి ఉంటుంది. ఆ వాచ్ టైమర్స్ యాడ్ అయిన వాచ్ టైమర్ వచ్చేసి కొద్దిగా డిక్రీస్ అవుతుంది, ఒకేసారి డిక్రీస్ అవుతుంది. కొన్ని అకౌంట్స్కి ఏమో డిఫరెంట్గా ఉంటుంది, అంటే డే బై డే డిక్రీస్ అవుతుంది. కొన్ని అకౌంట్స్కి ఏమవుతుందంటే సడన్గా డ్రాప్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఎప్పుడు మీరు పాత వీడియోస్ని డిలీట్ చేసే ముందు ఒకసారి 2 సార్లు చూసుకున్న తర్వాతే మీరు డిలీట్ చేయాలి, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి వాచ్ టైమర్ గురించి మీకు క్లియర్ అయింది అనుకుంటాం. 4000 వాచ్ టైమర్ వచ్చేసి మీకు డైలీ లైఫ్లో అప్డేట్ అనేది అవుతూనే ఉంటుంది. ఇప్పుడు 1 year అయిపోయింది కదా, నాకు ఇంకా వాచ్ టైం రాలేదు అంటే అలా కాదు, మీకు వాచ్ టైమ్ అవర్స్ 4000 వచ్చే వరకు 2 years కావచ్చు, 3 years కావచ్చు, వాచ్ టైమ్ అవర్స్ అనేది అనేది అవుతూనే ఉంటుంది. 4000 రిక్వైర్మెంట్ అనేది అప్ అనేది అవుతూనే ఉంటుంది. అప్ అవగానే మీరు మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఎప్పుడు మీరు యూట్యూబ్లో వీడియోస్ అనేది ఏమి తెలియకుండా డిలీట్ అనేది చేయకూడదు. మీకు క్లియర్ అయింది అనుకోండి. ఇది ఒకే పాయింట్ మిస్టేక్ ఎక్కడ చేస్తున్నారంటే
పాత వీడియో ఇష్యూ లేదు కదా అని చెప్పేసి డిలీట్ చేస్తారు. వాచ్ టైమ్ అవర్స్ ప్రజెంట్ వస్తూ ఉంటుంది, దాన్ని డిలీట్ చేయిస్తారు. టోటల్గా వాచ్ టైమ్ అవర్స్ అనేది వెళ్ళిపోతూ ఉంటుందండి. ఓకేనా. ఇక్కడ మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే షార్ట్స్ వీడియోకి, స్టోరీస్కి లైవ్ స్ట్రీమ్లో వాచ్ టైమ్ అవర్స్ యాడ్ అవుతుందా యాడ్ అవ్వదని మీకు ఇంకా డౌట్ అనేది ఉంటుంది. నేను సపరేట్ వీడియో చేస్తాను. స్టోరీస్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, మీకు వాచ్ టైమ్ అవర్స్ అనేది యాడ్ అవ్వదండి. ఓకేనా. మానిటైజేషన్ పేజ్లో. సో మా అకౌంట్కి వచ్చేసి వాచ్ టైమ్ అవర్స్ అనేది షార్ట్స్ కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే కంబైన్గా వేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక గ్లిచ్ లాగా మీకు వచ్చేస్తుంది, వాచ్ అవర్స్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే వాచ్ టైమ్ అవర్స్ అనేది సడన్గా అప్ అయ్యి తిరిగి డౌన్ అవుతూ ఉంటుంది. సో అలాంటి ఇష్యూస్ కూడా మీకు వస్తూ ఉంటుంది. సో ఏం భయపడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా లెంత్ వీడియోస్ అనేది వేస్తూనే ఉండండి. మీకు వాచ్ టైమ్ అవర్స్ అనేది కంఫర్టబుల్గా అనేది ఉంటుంది. ఎప్పుడు అనలిటిక్స్లో ఉన్న వాచ్ టైమ్ అవర్స్ని మీరు పరిగణలోకి తీసుకోకూడదు. ఓకేనా. ఫైనలైజ్డ్ వాచ్ టైమ్ అవర్స్ వచ్చేసి మీకు మానిటైజేషన్ పేజ్లో మాత్రమే చూడాలి. అది లైవ్లో అప్డేట్ అవుతుంది. మీరు ఏదైనా స్పామ్ చేసినప్పుడు వచ్చిన వాచ్ టైమ్స్ లెస్ అయ్యి టోటల్ వాచ్ టైమ్ అవర్స్ అనేది మీకు ఇక్కడ యాడ్ అవుతూ ఉంటుందండి. ఓకేనా. ఇప్పుడు మీకు క్లియర్ అయింది అనుకుంటా. ఇప్పుడు మానిటైజేషన్కి వచ్చేసి వాచ్ అవర్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. 1000 సబ్స్క్రైబర్ 4000 వాచ్ టైమ్ అవర్స్ అని మీకు గైన్ అవుతుంది. ఓకేనా. మీకు గైన్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు అండి. ఏం ప్రాబ్లం అనేది ఉండదు. ఓకేనా. ఒకసారి ఛానల్ రివ్యూ చేసిన తర్వాత మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారు కదా వాచ్ టైమ్ అవర్స్లో మీకున్న డౌట్ అనేది క్లియర్ అయింది అనుకుంటాం. ఇందులో ఏదైనా నేను సమ్ క్వశ్చన్స్ అనేది మిస్ చేసి ఉంటాను. సో ఏదైనా మిస్ చేసి ఉంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనం నెక్స్ట్ పార్ట్లో దీని గురించి డిస్కషన్ అనేది చేద్దాం. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.